అంటే మూర్ఖంగా అనుసరించాను. అంటే మూర్ఖుడని ఎలా మాట్లాడతాడు? అదే లోకము వాదిస్తూ ఉంటాడు. చెప్పినది అతను చెప్పిందే నిదానం అనుకుంటాడు, అతను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. కానీ అలా కాకుండా మూర్ఖ చిత్తుడు మాటలు నా యొద్దకు రానివ్వవద్దు అని అంటున్నాడు. నా తమ దౌష్యమును అంటే దౌష్యం అంటే దౌర్ధాన్యంగా వెళ్ళి ఇది నాది అది నాదని కబ్జా చేసే వాళ్ళని దౌర్ధాన్యంగా వచ్చి వీడు ఇలా చేసేస్తున్నాడు అని అంటారు. అలాంటి వారిని నా యొద్దకు రానివ్వకండి, అలాంటి స్వభావము నా యొద్దకు రానివ్వద్దని ప్రార్థన చేస్తున్నాడు ఈ దావీదు గారు. అంతే మనమైతే ఏమని ప్రార్థన చేసుకుంటున్నాము? అలా కానీ మనం కూడా చెడుకు దూరంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థించి తమ పొరుగు వారి చాటున దూషించి వారిని నేను సంహరించేదని అంటున్నాడు. అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను అని అంటున్నాడు. అంటే తమ పొరుగు వారి చాటున నిజమే కదా, మనం ఇంతమంది ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తాం? ఎదుగుకుండా ఒక మాట మాట్లాడతాము, వెనక్కి తిరిగిన తర్వాత వాళ్ళతో చెడు వాళ్ళు ఎంత నీతిగా బతికినా ఎంత ఎలా బతికినా సరే వాళ్ళని ఏం చేస్తామంటే చెడుగానే మాట్లాడతాం. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక తప్పు వేసి రుద్దించాలి అని చూద్దాం. కానీ మన నోరుని మనం స్వాధీనంలో ఉంచుకుంటే అది రావు. మన పొరుగు వారి మీద మనము నీకోసం నేను చెడుగా మాట్లాడానుకో, నా కోసం ఇంకొకరు చెడుగా మాట్లాడతారు. ఆ యొక్క మనం అనటం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు? అదే అక్కడ మనం మన పొరుగు వారి కోసం చెడుగా మాట్లాడటం మానేస్తే మన కోసం కూడా ఎవరు కూడా అన్నారు కదా. మనం ముందు ఏం చేస్తామంటే ఎదుటి వారినే చూస్తాం. కానీ మన ఇల్లు ఎలా ఉన్నాడని మనం చూసుకోము. మన ఇల్లు ఎదుటి వారి ఏం జరుగుతుందా అని ఈ కిటికీలో నుంచి ఆ దడపక్కుల నుంచి ఈ దడపక్కుల నుంచి ఇలాగ చూస్తాం తప్ప. కానీ మనము మన ఇంటికి నేను ఇక్కడ కాదు ఎక్కడున్నా సరే నేను ఎవరికైనా సరే అదే చెప్పేదాన్ని. ఇలా వాక్యం పట్టుకున్నానని కాదు, మామూలు అప్పుడు కూడా ముందు మీ ఇంట్లో చూసుకో మీ ఇంట్లో చూసుకో నేను ఎప్పుడు కానీ అలా చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచోళ్ళు కాదు. అలా చెప్తే ఏమంటారు, ఇదా బాబా దాని ఇల్లు చూసుకోమని. నా ఇల్లు నేను చూసుకుంటున్నాను, నేను కాదని అంటలేదు. కానీ ఎదుటి వారు కూడా మనతో పాటు బాగోవాలని మనం అనుకోవడమే. అదే దేవుడు ఏమన్నా పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. అంతేగాని మన కంట్లో దూలాన్ని ఉంచుకుని ఎదుటి వారి కంట్లో నలుసుని తీయమని అనలేదు కదా. ముందు మన కంట్లో దూలాన్ని తీసుకోమని అని అంటున్నాడు. కానీ మన కంట్లోనే దూలం అలాగే ఉంటుంది, కానీ ఎదుటి వారికి మాత్రమే మనకు కనిపిస్తుంది. మన కంట్లో దూలం కాదు కదా. లేకపోతే ఈ ప్రపంచం అంతా మన కంట్లో ఉన్నా కూడా మనకు కనపడదు, మనకి ఎదుటి వారిదే కనపడుతుంది. దేవుడు అలాగ అంటలేదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? అహంకారం గల దృష్టి తన పొరుగు వారి చాటున దూషించే వారిని నేను సంహరించేదని అని అన్నాడు. అంటే మనం చాటున ఎప్పుడైతే ఎదుటి వారిని అంటామో అప్పుడు దేవుడు మనలను సంహరిస్తానన్నాడు. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల వారిని నేను సహింపనని అన్నాడు. అంటే గర్వం దేనికి నాశనము? సర్వము కూడా నాశనమే. మనం చాలా గర్వంగా ఉంటాము, చాలా గేర్గా మాట్లాడతాము. ఒక్కొక్కసారి ఒకవేళ మాట్లాడుకోవాలనుకున్నా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ టైము అలా వచ్చేస్తుంది. కానీ అప్పుడే దేవుడు ఏమంటున్నాడు? సహించుకోమని అంటున్నాడు, ఓర్చుకోమని అంటున్నాడు. కానీ మనం ఆ ఓర్పు అనేది మన హృదయాల్లో లేవు. గర్వము నాశనమునకు కారణమని అంటాడు. గర్వించిన వారిని నేను సంహరించేదని అని అంటున్నాడు. అంటే గర్వపడితే దేవుడు మనల్ని శిక్షిస్తానని అంటున్నాడు. నా యొద్ద నివసించినట్లు దేవులో నమ్మకస్తులు కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గము నడుచువారు నాకు పరిచారకులు ఎదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారు అందరినీ నిర్మూలన చేయుటకు దేశమంతను భక్తులు నేను సంహరించాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానన్నాడు. నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు అని అన్నాడు. అంటే నిర్దోషంగా ప్రవర్తించే వారు దేవునికి పరిచారక. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక గాడిదని తోలుకుని వెళ్తున్నారంటే వినే ఉంటారు మీ అందరూ. ఒక గాడిదని తోలుకుని వెళ్తుంటే గాడిదని అలా తోలుకుని వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి వీళ్ళు ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరులో భార్య భర్తలు ఎవరు పెట్టి గాడి మీద ఇలా తింగరంలో మంచోళ్ళ అని నవ్వుకుని హేళన చేసుకున్నారు. ఎదరికి వెళ్ళకుండా అప్పుడు ఏం చేశాడు? భార్యని ఎక్కించారు గాడిద మీద. భార్యని ఎక్కించి అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఓ చెట్టు కింద 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చున్నారు. ఏంటి తెల్లారిని ఎక్కించి కింద ఈడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఈడు ఆడింగోడు అనుకుంటాను అలాగ అనుకుని నవ్వుకున్నారు. ఇతను చెవుని పడినాయి. ఆ ఎదరికి వెళ్ళకుండా భార్యని దింపేసి ఇతను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాక ఆడ మనిషిని దింపుతున్నాడు, ఆడ మనిషిని ఏమో నడిపిస్తున్నాడు, ఈడేమో చూడు గాడిద ఎక్కి కూర్చున్నాడా అని అన్నాడు. అది మళ్ళీ తర్వాత ఏం చేసి కొంచెం ఎదరికి వెళ్ళకుండా ఇద్దరు కలిపి గాడిద మీద కూర్చున్నాడు. కొంచెం ఎదరికి వెళ్ళకుండా ఇంకా మళ్ళీ కొంతమంది అలాగే కూర్చొని ఉన్నారు రోడ్డు పక్కన. వాళ్ళు కూడా
నైజమే అంతే. మనుషులు అని ఎవరో కొన్ని అనకపోతే వాళ్ళకి ఏమవుతుంది, తృప్తి ఉండదో, నిద్ర పట్టదో, తిన్నది అరగదు ఆ రోజుని. అలాగే మనం ఎలా బ్రతికినా కూడా, ఎంత నీతిగా నిజాయితీగా బతికినా కూడా మనుషుల నైజము ఎవరో కొన్ని ఏదో ఒకటి అనాలి, ఎవరో కొన్ని ఏదో ఒకటి అని అంటమే వాళ్ళ నైజం. కానీ ఇంతకే వాళ్ళ కుటుంబం ఏంటి అదేంటని అది చూసుకోరు. కానీ ఏంటంటే దారంటే వెళ్తున్నారు కదా, కనిపించారు కదా, వాళ్ళ మీద ఏదో ఒకటి వెయ్యాలి, ఏదో ఒకటి అనాలి. కానీ వాళ్ళిద్దరూ బాగానే చక్కగా గాడిని తీసుకుని బాగానే నడుచుకుంటే వాళ్ళ స్వభావం వాళ్ళకున్నది. కానీ వీళ్ళు అనటంలో ఏమైంది, వాళ్ళకి బాధ కలిగేది. కానీ కడకే ఆలోచించిందే రైట్ అయింది కదా, చక్కగా గాడిద నెట్టుకుని చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. అలాగా మనము ఎదుటివారి మాటలకు కాదు, ఎదుటివారిని దూషించడం కాదు. మనము ఏమంటున్నాడు దేవుడు, నమ్మకస్తుల కోసం దేశంలో వెతుకుచున్నానని అంటున్నాడు. నిర్దోషంగా నడుచువారు నాకు పరిచారకులు అని. అంటే దేశంలో నిర్దోషి గలవారు ఎవరైనా ఉన్నట్టే లేనట్టే, ఎవరు లేనట్టే కదా, నమ్మకస్తులు లేనట్టే కదా. కానీ నిర్దోషమైన మార్గం నడుచువారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అంటే దేశంలో ఎవరు కూడా నిర్దోషంగా లేరా, లేకపోతే ఎవరు నీతిమంతులు లేరా, ఉంటారు. కానీ వారు కూడా అలాగే వర్తిల్లుచూ ఉంటారు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు అని అంటాడు. అంటే మోసం చేయవారు ఎవరికైనా సరే ఇష్టం ఉండదు, ఎవరికైనా సరే కూడా మాట్లాడతాం. నన్ను మోసం చేసేది అని అంటే మన మనసులో అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళము, మనమే వాళ్ళ దగ్గరికి రానివ్వం మనం కూడా. అలాగే మోసం చేయవారు నా ఇంట నివసింపరాదు అని అన్నాడు. దేవుడే అంత దూషించినప్పుడు మనుషులు మనం ఎలా ఉంటాము? దేవుని అది ఎక్కడి నుంచే కాదు కదా, ఎప్పటి నుంచో కూడా ఉన్నది మోసం చేయటం అనేది, మోసపోవడం అనేది, మోసగించడం అనేది. కానీ అలాంటి వారిని రానివ్వకపోవడం అనేది కూడా ఎప్పటి నుంచో ఉన్నది. బైబిల్ ఇది మన పుట్టక ముందు రాసినది ఇది. కానీ అప్పటి నుంచే ఉన్నదంటే మోసము, అబద్ధాలు ఇవన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నట్టే కదా. అబద్ధములు ఆడువారు నా కన్నుల ఎదుట నిలువడనని. అంటే అబద్ధం ఆడువారు దేవుని ఎదుట నిలవలేరు. నిజంగానే మోషేకు కనిపించాడు యేసుక్రీస్తు వారు. కనిపిస్తే ఎలా కనిపించారు? అగ్ని ద్వారాగా కనిపించారు. చెట్టు కాలిపోతుంది కానీ మోషేనేమన్నా చెట్టు పొదలో ఉండి మాట్లాడి, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీవు చెప్పులు విడిచి మాట్లాడమని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్న చోటలో పరిశుద్ధమైన స్థలమే కదా. యేసుక్రీస్తు వారు ఆయననే కదా, మనం కూడా ఇక్కడ ఉన్నాం అనుకో, ఇది పరిశుద్ధమైన స్థలమే కదా. మనం ఎక్కడైతే కూడుకు పెట్టుకుంటున్నామో అక్కడ అన్ని చోట్ల కూడా అది పరిశుద్ధమైన స్థలమే. చిన్న స్థలము, పరిశుద్ధమైన స్థలము, చెప్పులు విడిచి మాట్లాడమని అన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు చాలా మంది కూడా చెప్పులు వేసుకెళ్ళిపోతూ ఉంటారు. చెప్పులు వేసుకెళ్ళిపోయి చెప్పులతో